హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాబాయ్ నేనైతే ఐ చెకప్ పోతున్నాం. దేనికి ఏంటి అనేది మీకు వీడియోలో చెప్తాను. కోవిడ్కి వచ్చినాక మీకు అన్ని టెస్టులు చేస్తారు. ఇండియాలో ఎలా చేస్తారో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే చేస్తారు. నేను బాబాయ్ అయితే పోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కోవిడ్కి వచ్చినాక బండి ఎక్కగానే ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే వేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. మర్చిపోతే మాత్రం చాలా ఫైన్లు అయితే పడతాయి. అక్కడలాగా ఇండియాలో అలాగా తక్కువ కాదు, చాలా ఎక్కువ పడతాయి. ఇక్కడ ప్రతి రోడ్డుకి ఒక నెంబర్ ఉంటుంది అనమాట. అలాగే మనం వెళ్ళి లైన్లోనే వెళ్ళాలి. పక్కకి వెళ్ళాలంటే ఖచ్చితంగా సిగ్నల్ వేయాలి, లేదంటే కెమెరాలో ఫైన్ కొట్టేస్తాం. చూస్తున్నారు కదా, అన్నీ ఒకేలా ఉంటాయి గురు. ఎటు చూసినా ఏ రోడ్డు అయినా ఒకేలా ఉంటుంది. రూట్ మర్చిపోయావంటే ఇంకా నువ్వు అంతే. లొకేషన్ తెలిసిన వాళ్ళు అయితే ఇబ్బంది లేదు, తెలియకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఎటు చూసినా ట్రాఫిక్, ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్గానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా బండి నడుపుకోండి. కువైట్ సిటీ అయితే చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి. బాగా అన్నీ చెప్తుంటే నేను అటు ఇటు గిరగిరతో వీడియోలు అయితే తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినాక అన్ని పనులు చేయాలా. బాబాయ్ చూడండి, స్కూల్ డ్యూటీ చేసి వచ్చి నన్ను తీసుకుని వెళ్తున్నాడు. అలాగే ఉంటుంది, నిద్ర ఉండదు. అన్ని పనులు చేసుకోవాలా, వాళ్ళు చెప్పింది అలా చేయాలి. చేయనంటే కుదరదు. చూశారు కదా, అటు ఇటు తిరిగి అయితే చివరికి ప్లేస్కి అయితే చేరుకున్నాం, దగ్గరికి వచ్చేసాం. నేను బాబాయ్ కార్ అయితే దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. మాకైతే రూట్ తెలీదు. వీళ్ళని అడిగితే వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చి చూసినప్పటికీ మూసేసాం. అక్కడ అది మూసేశారు కదా, ఏం చేస్తాం, తిరిగి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలా. బాబాయ్ తెలిసిన వేరే చోటుకి తీసుకెళ్తున్నాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. వెళ్ళేదారిలో మాకు స్టేడియం ఒకటి కనిపించింది, దాన్ని అలా వీడియో తీసుకుంటూ పోతున్నాం. బాబాయ్ అయితే నవ్వుతున్నాడు, ఏం చేస్తున్నావు అని. దాన్ని అరబిక్లో నాది అంటారు. ఇప్పటికే లేట్ అయింది కదా అని వస్తూ ఉంటే వచ్చేదారిలో మళ్ళీ సిగ్నల్ అయితే అడిపోయింది. ఏం చేస్తాం, సిగ్నల్ దగ్గర ఆగాల్సిందే, తప్పదు. కాదని క్రాస్ చేస్తానన్నాం అనుకో బాస్, ఫైనల్ గట్టిగా పడతాయి. ఏడ బాబాయ్ తోలుకుపోతున్నామని అని అడిగితే, మరి ఎక్కడికైనా పాలపేటలు తీసుకుని వెళ్దామని అనేసి అన్నాడు. సరే కదా అని పోతున్నాం. అంత దూరం నుంచి 4 పాలపేటల కోసం జమ్మీకి పోతున్నాం. అలా అయితే జమ్మీకి వచ్చిన తర్వాత బాబాయ్ అయితే పాలపేటలను ఎత్తుకుంటూ మొదలెట్టాడు. మనమైతే ఇవన్నీ వీడియోలు తీద్దామని చెప్పేసి వచ్చేసాం. ప్రతిదానికి ఓ రేట్ ఉంది బాస్ ఇక్కడ. మనకులా కాదు, ప్రతిదీ మొత్తం అన్నీ రాసి పెట్టేసారు ముందే. మనకు తెలియని వాళ్ళు కూడా మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ప్రతిదానికి ఓ రేట్ ఉంది, అన్నింటికి ఇక్కడ రాసి పెట్టేస్తారు ముందే. వీళ్ళని అడగవసరం లేదు, చూసుకోవడమే. మనకి ఇక్కడ డిమార్ట్ టైప్లో ఎలాగో మనకి ఇక్కడ అలాగే ఉంటాయి. సేమ్ అంతే బాస్, అంత ఈజీయే, తెలుసుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ కనిపించేవన్నీ ఈ ఐస్ క్రీమ్లు అనమాట. అవి అక్కడ చూసారా, ఇక్కడ మొత్తం దేనికి దానికి రాసి పెట్టించేసారు. అవన్నీ మనకి ఎందుకు అని చెప్పేసి మనం కావాల్సినవి తీసుకుని బాబాయ్ నేను బయలుదేరి వచ్చేసాం. చివరికి వచ్చేసిన తర్వాత మనం బిల్లు అయితే తీసుకున్నాం. బిల్లు చూసారా, బిల్లు ఎన్ని దినాలు పడిందో, 2 దినాలు 550 ఫిల్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత పడిందో చూడండి.